అంత బాగున్నప్పుడు స్తుతించడం అది చాలా సునాయాసమే, కానీ ప్రతికూలమైన సమస్యల్లో మనం దేవుని స్తుతించడం చాలా గొప్ప. దేవుని స్తోత్రం. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామము స్తుతింపబడును. ఇంకో భక్తుడు కూడా ఉన్నాడు, ఆయన కూడా ప్రతికూలమైన సమస్యల్లో దేవుని స్తుతించినాడు. 42వ కీర్తన ఒకసారి చూడండి. ఇక్కడ ఇది కోరహ కుమారులు రచించిన కీర్తన. కోరహ కుమారులు కూడా అదే విధంగా ప్రతికూలమైన సమయాల్లో వారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఏది కూడా వారికి అనుకూలంగా లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ అగైన్స్ట్ దెమ్, స్టిల్ దే హ్యాడ్ ద హార్ట్ టు ప్రైజ్ గాడ్. 42వ కీర్తన 11వ వచనం. ఇక్కడ ప్రాణము కృంగిపోయింది, తొందరపడుతున్నాడు హృదయంలో, కానీ అంటున్నాడు, ప్రాణంతో ప్రసంగం చేస్తున్నాడు. 42వ కీర్తన 11. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించదు. ఇంకనూ స్తుతిస్తాను. ఎందుకంటే బంధువులందరూ అడుగుతున్నారంట, నీ దేవుడు ఏమైనాడు? చాలా దేవుడు దేవుడు అన్నావు, ఎగిరెగిరి మందిరానికి పోయినావు, ఏమైంది నీ గతి? చూడండి 42వ కీర్తన 3వ వచనం చూడండి. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా, రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయన్. అయినను నేను సంతోషం కలిగి దేవుణ్ణి స్తుతిస్తానంటున్నాడు. హీ వాంట్స్ టు ప్రైజ్ గాడ్ అట్ ఆల్ టైమ్స్. అంటే ఈ భక్తులు స్తుతి యొక్క శక్తిని గమనించిన వారు, అందుకే వారు పరిస్థితులు తారుమారైన దేవుని స్తుతిస్తున్నారు. అంటే దేవుని సన్నిధిని వారి జీవితంలో దింపుకోవాలంటే మరో మార్గం లేదు. ఎక్స్పీరియన్సింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దట్ బికమ్స్ ఏ కీ ఇన్ దర్ లైఫ్ టు ఎక్స్పీరియన్స్ సక్సెస్. విజయానికి రహస్యం అన్నమాట. ఎందుకంటే దేవుడు బయలుపరిచిన ఆ 1000 నామములు, దేవుని నామములు కొలచడానికి మానవ తరం కాదు. లక్షల కోట్ల కొలది నామాలు ఉండొచ్చు, కానీ ఒక 1000 మట్టుకైనా ఈ చిన్న జీవితంలో స్తుతించడానికి సిద్ధపాటు చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆ దర్శనం కొరకు నేను వందనాలు చెల్లిస్తున్నాను. అంటే ఒక్కొక్క నామము మరి తెలుసుకున్నప్పుడు దేవుని యొక్క స్వభావాన్ని నీవు తెలుసుకుంటున్నావు. ఆ స్వభావం తెలుసుకున్న కొలది నీ సమస్యలు చాలా చిన్నగా అయిపోతుంది. దేవుడు గొప్పగా నీకు మరి అనుభవం అవుతాడు. యు సీ గాడ్ గ్రేటర్ దాన్ యువర్ ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ వెరీ పెట్టి. అంటే సమస్య చిన్నది, దాన్ని పరిష్కరించే దేవుడు మహాదేవుడైపోతాడు. దేవుని స్తోత్రం.